ఈరోజు నేను గన్ను పెళ్ళికి వెళ్తున్నాం. అప్పుడు మా అక్క 8th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు గన్ను కడుపులో ఉన్నప్పుడు నేను ఒక పెళ్ళికి పోయినా. ఆ పెళ్ళిలో నాకు పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత గన్ను పుట్టిన 3 monthsకి నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. గన్నుకి 5 months వచ్చినప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడే ఇంకొక పెళ్ళికి పోతున్నా. ఫస్ట్ కొంచెం బాగానే ఉన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అసలు మా మమ్మీని బాగా మిస్ అయిపోయాడు. అసలు మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళినారు, లేకపోయింటే ఇట్లా అవ్వకపోతుండే. వాడికి బాగా బెంగ పెట్టేసుకున్నాడు మా మమ్మీ పైన. మా మమ్మీ వచ్చే వరకు కొంచెం అట్లనే బిహేవ్ చేసిన తర్వాత మంచిగా అయిపోయింది. ఆ రోజు పెళ్ళికి వెళ్ళినా కొంచెం సేపే ఉన్నాం మేము. అసలు ఫుడ్ కూడా ఏం తినలే సరిగ్గా. నేను వీడియోలో పెట్టినా కానీ అది మొత్తం నేను కంప్లీట్ చేయలేదు. అది కూడా నేను పడేసిన. ఇంకా వాడికి అట్లుంటే మాకు తినాలనిపించేది కదా. సో అందుకే ఇంకా మళ్ళీ ఎంబటే ఇంకా కొంచెం సేపటికి ఇంటికి వచ్చేసినాం. కొంచెం అక్కడ ఉన్నంతసేపు అయినా వాడిని డైవర్ట్ చేద్దామని అక్కడ ఉన్న ఫ్లవర్స్ని వాటిని టచ్ చేయించి చూపిస్తాను. అది మంచిగా అనిపిస్తుంది ఆ ఫీల్ అనేది. ఈ బో అయితే నేను 90 rupees పెట్టి కొన్నా. ఎందుకు కొన్నానో తెలియదు. కొనైతే కొన్నా, అది ఎట్లుందో కూడా తెలియదు నాకు. శారీకి మ్యాచ్ అయిందని తీసుకునే శారీ కూడా నేను మీషోలో కొన్నా. దీని వీడియో కూడా పెట్టినా. నా పాత సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి తెలుసు. ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇదైతే వర్త్ అని చెప్తాను నేను. నిజంగా బాగుంటుంది. ఇంకా పడుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఇక చెకప్ చేయించి హాస్పిటల్ తీసుకెళ్ళినాం. మమ్మీ వాళ్ళు వచ్చేసరికి సెట్ అయిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ఫ్రూట్ బాల్ తీసుకున్నా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్ళేటప్పటికి ఛానల్ పైన ఒక కండిషన్ చేయండి. బాయ్.